మనకు సంభవించిన శ్రమల ద్వారా మనం దినదినము విస్తరించబడతాం. నువ్వు అనుకుంటున్నావు, ఇక్కడితో నా జీవితం ఆగిపోయిందండి, ఇక నా బౌండరీస్ ఇంతవరకే, నా ఉద్యోగం ఇంతవరకే, నా ప్రమోషన్ ఇంతవరకే, నా శాలరీ ఇంతవరకే, నా వ్యాపారం ఇంతవరకే, నా జీవితం ముందు కొనసాగదు, నా కుటుంబ పరిస్థితి ఇదే దరిద్రంలో ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఐగుప్తీయులు శ్రమ పొందే కొలది వారు విస్తరించి 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 వారు దేవుని కోసం ప్రబలిల్లారట. అంటే శ్రమ నీ జీవితంలో నిన్ను అక్కడతో ఆపేయడానికి కాదు, ఇట్ షుడ్ ఎక్స్పాండ్ యువర్ లైఫ్. బౌండరీస్ని ఎక్స్పాండ్ చేస్తాయి, నీ టెరిటరీస్ ఎక్స్పాండ్ చేస్తాయి, నీ సరిహద్దులను విశాలపరుస్తాయి. ఎబేజు పుట్టినప్పుడు ఎబేజుకి పేరు పెట్టిన తల్లి ఏమన్నా తెలుసా? వేదన పుత్రుడు. బట్ గాడ్ ఎక్స్పాండెడ్ ద లైఫ్ ఆఫ్ జాబెజ్. ఎబేజు యొక్క జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? విస్తరించాడు. దేవుడు మాట్లాడుతూ అన్నాడు, అతని సరిహద్దులు నేను ఏం చేస్తున్నాను? విశాలపరచబోతున్నాను. నువ్వు ఎదుర్కొంటున్న శోధన, నీకు కలుగున్న అపాయాలు, నీకు కలుగున్న భయంకరమైన అవమానాలు, నువ్వు ఎదుర్కొంటున్న భయంకరమైన సమస్యలు ఇక్కడతో నీ జీవితాన్ని ఆపేయడానికి కాదు. యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్పాండ్. నీ సరిహద్దులు విశాలపరచబడుతూ ఉన్నాయి. ఇప్పటికి నువ్వు ఉన్నదానికంటే 10 30 100 నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయడానికి ఆయన సంసిద్ధుడై ఈ రాత్రి నీ పక్షం నిలబడబోతున్నాడు. ఆయన ఇప్పటి వరకు చూసింది ఒకటైతే, ఈ శ్రమల తర్వాత నువ్వు చూడబోయేది గొప్పగా ఉండబోతుంది. నీ ఊహకు మించిన కార్యాలు దేవుణ్ణి పట్ల చేయబోతున్నాడు. ఇందాక మనం విన్నాం, అన్నలు యోసేపును భయంకరంగా కొట్టేశారు, గుంటలో పడేశారు. పోతీఫరు భార్య శోధించింది, 12 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత యోసేపు జీవితం అక్కడితో ఆగిపోయిందా? నీ కొమ్మలు రెమ్మలు గోడకి మీదగా ఏం చేయబోతున్నాయి? వ్యాపించబోతున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించేటప్పుడు 6వ మాట పలికాడు, సమాప్తమైనది. టెట్లెస్టాయ్ అని గ్రీకులో అంటారు. టెట్లెస్టాయ్ అంటే ఇక్కడతో అయిపోయింది, సమాప్తమైందని ప్రభువు మాట్లాడినప్పుడు అందరూ అనుకున్నారు సమాప్తమైందంట, ఇక అయిపోయాడు యేసు ప్రభు, ఇక లేదు సువార్త లేదు, స్వస్థతలు లేవు, ప్రార్థన లేదు, దేవుని వాక్యం లేదు అనుకున్నారు. కానీ మీరు గమనించండి, పెంతెకోస్తు దినాన ప్రభు ఆత్మ సంఘం మీద వచ్చిన తర్వాత వారి ధైర్యముతో దేవుని వాక్యాన్ని ప్రచండముతో ప్రకటించడం ప్రారంభించాడు. అక్కడతో యేసయ్య అన్నాడు సమాప్తమైందని. ఆగిందా? ఆగలేదు. ఆ తర్వాత అప్పటి నుండి సాక్షాత్తు నేటి వరకు దేవుని సువార్త ప్రబలిల్లుతూనే ఉంది.